అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అనకాపల్లి మండలంలోని పూడేరు వద్ద అనకాపల్లి రూరల్ పోలీసులు 100 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీనిపై అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి మండలం ఊడేరు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఎర్టికా కారు దిగి పారిపోతుండగా 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఒక వ్యక్తి తప్పించుకు పారిపోయాడని తెలిపారు. కారులో 5 గోనె సంచులతో సుమారు 100 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ శ్రావణి తెలియజేశారు. పట్టుబడ్డ వారిలో 2 అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలానికి చెందిన వారు ఒకరు కాగా, అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన మరో 2 నిందితులు ఉన్నారని అన్నారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ శ్రావణి మీడియా ఎదుట తెలిపారు. పట్టుబడ్డ గంజాయి ఏజెన్సీ నుంచి వస్తుందని, నిందితులు పాత నేరస్తులేనని డీఎస్పీ తెలియజేశారు. ఒక వైట్ ఎర్టిగా కారు అనుమానాస్పదంగా ఇట్ స్టాప్ ఇన్ ద మిడిల్, ముందుకు రాకుండా వెనక్కి తిరిగి డైవర్ట్ అయి వెళ్తుంది. సో ఇమీడియట్లీ ఆ వెహికల్ని ఆపేసరికి అందులో ఒక అక్యూజ్డ్ పారిపోవటం జరిగింది. 3 అక్యూజ్డ్ ఉన్నారు. దెన్ వి సర్చ్ ద కార్. సర్చ్ చేస్తే అందులో ఒక 100 కేజెస్ గాంజా మేము కనిపెట్టడం జరిగింది. ఆ గాంజా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మేము దీని గురించి చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ గాంజా. సో దాంట్లో భాగంగా అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా ఇక్కడి నుంచి